విష్ణు రూపాయ నమశివాయ. కర్ణాటకలో శివభక్తుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఒక్కరోజు కూడా వదలకుండా శివపూజ చేసేవాడు. ఒకసారి ఆయనకి తప్పనిసరిగా వెళ్లాల్సిన పని ఒకటి వచ్చింది. ఆయన భార్య కలిసి వెళ్తూ ఆ కూతుర్ని పిలిచారు, చిన్న పాప అనమాట. పిలిచి, అమ్మా, ప్రతిరోజు పాలు తీసుకువెళ్ళి పరమేశ్వరుడికి నివేదన చెయ్యి, శివయ్యని పస్తులుంచకు అని చెప్తే, సరే నాన్నగారు చేస్తాను అంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి అనుకుంది వాళ్ళ నాన్నగారు రోజు తీసుకెళ్లి నివేదన చేస్తే శివుడు పాలు తాగుతాడేమో అని. అలాంటి అమాయకమైన భక్తి ఆ అమ్మాయిది. చక్కగా పాలు కాచి శివాలయానికి వెళ్ళింది. నమస్కరించి, స్వామి ఇదిగో పాలు తాగు, ఈ రోజు మా నాన్నగారు లేరు అందుకని నేను తెచ్చాను. శివుడు తాగలే. స్వామి తాగు, చెప్తున్నాను కదా మా నాన్నగారు ఊళ్ళో లేరు అందుకని నేను తెచ్చాను అంటే తాగలే. ఆ అమ్మాయికి ఏడుపు వచ్చేసి, ఏమిటి స్వామి, నేను ఏమన్నా లోపం చేశానా? కాచి తెచ్చాను కదా సరిగ్గాను, ఏమిటి మాడిపోయా పాలు, లేకపోతే పాలు బాగోలేవా, పంచదార ఎక్కువ కలిపానా తక్కువ కలిపానా, ఇంకేమన్నా చెయ్యాలా చెప్పు